జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాగుందా? తాతయ్య సాంబార్ చాలా బాగుంది. అయితే ఇంకొంచెం తిన్నానా? తిన్. తిను. అది మనోడా, ఇలా పుష్టిగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే నేను కడుపు నిండా తింటాను తాతయ్య. మ్మ్. శ్యామా, శ్యామా, ఆ, ఓ, ఏమైంది శ్యామా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు అఖిల్ బాబు. ఏం కావాలి? ఉమ్. సాంబార్ వేనా? ఆను. నాన్న విహారీ, ఈ డ్రై ఫ్రూట్స్ తిన్నా. వద్దు నానమ్మా, ఇప్పుడే కదా అన్నం తిన్నాను. ఇప్పుడు ఇవెందుకు? ఇవి ఒంటికి బలాన్నిస్తాయి నాన్న. ఇందులో మనకు కావలసినన్ని ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని తింటే నీకు శక్తి వస్తుంది. నిజమా తాతయ్య? నిజం నాన్న. చిన్నప్పుడు మీ పెద్ద డాడీకి, మీ డాడీకి కూడా వీటినే తినిపించేవాళ్ళం. డాడీ మీరు కూడా తిన్నారా? అవునన్నా, నువ్వు కూడా తినాలి. అయితే సరే, పెట్టు నానమ్మా. కన్నయ్య చాలా వీక్గా ఉన్నాడు. టైంకి ఫుడ్ తింటున్నాడో లేదో. డ్రై ఫ్రూట్స్ అన్నా తింటే తన ఆరోగ్యం బాగుంటుంది. విహారీ, ఏంటి మమ్మీ? ఈ బాక్స్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నువ్వు రేపు ఈ బాక్స్ స్కూల్కి తీసుకువెళ్ళి కన్నయ్యకి ఇవ్వు. కన్నయ్య ఎవరు శ్యామా? మమ్మీ, కన్నయ్య విహారీ క్లాస్మేట్. ఈరోజు విహారీ టర్మ్ ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్తే అక్కడ మాకు కన్నయ్య పరిచయం అయ్యాడు. అవునత్తయ్య గారు, కన్నయ్య అచ్చం శ్రీకృష్ణుడిలాగా పాట పాడాడు. తన ముద్దు ముద్దు మాటలు వింటుంటే నాకు భలే అనిపించింది. కన్నయ్య వాళ్ళ నాన్న ఏం చేస్తాడ్రా? తను డ్రైవర్గా వర్క్ చేస్తాడు డాడీ. ఒక డ్రైవర్ అంత పెద్ద స్కూల్లో తన కొడుకుని చదివిస్తున్నాడా? లేదు డాడీ, కన్నయ్య చాలా టాలెంటెడ్ పర్సన్. ఈ సంస్థ వాళ్ళు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యి ఆ స్కూల్లో సీట్ సంపాదించుకున్నాడు. ఆ అబ్బాయి చాలా గ్రేట్ నాన్న. ఇంత చిన్న వయసులోనే పోటీ పరీక్షల్లో నెగ్గాడంటే రేపటి రోజున గొప్ప స్థాయికి ఎదుగుతాడు. కన్నయ్య వాళ్ళు చాలా పేదవాళ్ళు డాడీ. కనీసం స్కూల్ యూనిఫామ్ కొనిచ్చేంత స్తోమత కూడా వాళ్ళకి లేదు. అందుకే తను చదువుకోవడానికి కావలసిన వస్తువులన్నీ మేమే కొనిచ్చాం. గుడ్, చాలా మంచి పని చేశారు నాన్న. కన్నయ్యని చూస్తే చాలు శ్యామకి ఏదో తెలియని సంతోషం. శ్యామా, ఈ డ్రై ఫ్రూట్స్ ఆ అబ్బాయికి ఇవ్వడం ఎందుకు? కన్నయ్య వీక్గా ఉన్నాడు అత్తయ్య. వాడికి వేళకి భోజనం దొరుకుతుందో లేదో చాలా కష్టపడి చదువుతున్నాడు. సరైన ప్రోటీన్స్ అందకపోతే నీరసం వస్తుంది కదా. అందుకే ఈ డ్రై ఫ్రూట్స్ కన్నయ్యకి ఇవ్వమని చెప్తున్నాను. నువ్వు చెప్పింది నిజమే శ్యామా. కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోకపోతే హెల్త్ పాడవుతుంది. చదువుకోవడానికి మనసు సహకరించదు. నువ్వు ఆ అబ్బాయికి తల్లివి కాకపోయినా తల్లిలా గొప్పగా ఆలోచించావమ్మా. నాన్న విహారీ, రేపు ఖచ్చితంగా ఈ బాక్స్ కన్నయ్యకి ఇవ్వు. రే కన్నయ్య, నీకు నేను డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలా? నా కంపెనీ సేల్స్ ఏమో రోజు రోజుకి తగ్గుతున్నాయి. ఆ శ్యామ కంపెనీ సేల్స్ పెరిగిపోతున్నాయి. వాళ్ళ పతనం చూడాలని
పాతాళానికి తొక్కితే వాళ్ళేమో అంచెలంచెలుగా ఎదుగుతూ నన్నే దాటేసిపోతున్నారు. ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, పగడ్బందీగా ప్లాన్ చేసినా అన్నీ బెడిసి కొడుతున్నాయి తప్ప వాళ్ళనేం చేయలేకపోతున్నాను. ఇంకేం చేస్తే వాళ్ళ పతనాన్ని చూస్తాను. ఆ కుటుంబం ఆనందంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ పతనాన్ని నేను చూడాలి. కన్నయ్య, హోంవర్క్ అయిపోయిందా? లేదమ్మా, ఇంకా చేస్తున్నాను. చేసుకో చేసుకో. కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య. నువ్వు రాసుకో నాన్న, నేను వెళ్ళి కనుక్కుంటాను. సరే అమ్మా. కన్నయ్య, ఏంటి మేడం? నేను పిలిచింది నిన్ను కాదు, కన్నయ్యని. వాణ్ణి రమ్మను. కన్నయ్య చదువుకుంటున్నాడు మేడం. పర్లేదు, రమ్మను. ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి మేడం, చేసి పెడతాను. అది నువ్వు చేయాల్సిన పని కాదు, వాడు చెయ్యాలి. ముందు వాణ్ణి పిలువు. అంటే హోంవర్క్ మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది చెప్పు పూర్ణ? ఇప్పుడు వాడేమైనా కలెక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడా, లేకపోతే డాక్టర్ చదువుతున్నాడా? లేదు కదా. ఈ ఒక్కరోజు హోంవర్క్ చేయకపోతే పోయేదేం ఉండదు. ముందు వాణ్ణి పిలువు. సరే మేడం. కన్నయ్య, ఏంటమ్మా? మేడం గారు రమ్మంటున్నారు, ఒకసారి రా నాన్న. అలాగే అమ్మా. ఏంటి మేడం పిలిచారు? పూర్ణ, నువ్వు వాణ్ణి ఇక్కడుంచి నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. పని అయిన తర్వాత నేనే వీడిని పంపిస్తాను. ఛీ, నీది ఒక బతికేనా? నువ్విలా ఉండడం వల్లే నా కొడుకు ఇన్ని కష్టాలు. మధ్యలోకి నన్ను లాగుతావేంటే? ఇప్పుడు నేనేం చేశాను? పీకల్లో దాకా తాగుతున్నావు కదా, అదే నువ్వు చేసే తప్పు. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదు. చెప్పి చెప్పి నా నోరు పోతుంది గాని నువ్వు మాత్రం తాగడం మానట్లేదు. చూసావా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చదువుకుంటున్న పిల్లాడిని వద్దంటున్నా వినకుండా ఏదో పనుందని ఆవిడ లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇలా అయితే వాడు ఎలా చదువుకుంటాడు? ఇప్పుడు వాడు చదువుకుని ఎవరిని ఉద్ధరించాలి? ఎలాగైనా పని నేర్చుకుంటాడులే. ఛీ, నోర్ము ఇవయ్యా. కన్న కొడుకుని బాగా చదివించి రాజులా చూడాలనుకుంటారు గాని నీలా నౌకర్లా ఉండాలని ఎవరు అనుకోరు. బో నీకే గనక ఈ తాగుడు లేకుండా ఉంటే ఎక్కడో ఒక దగ్గర పని చేసుకుని సంతోషంగా ఉండేవాళ్ళం. కన్నయ్యని మంచిగా చదివించేవాళ్ళం. ఎప్పుడు నీ గురించి, నీ తాగుడు గురించి ఆలోచిస్తావు. కన్నయ్య గురించి ఎందుకు ఆలోచించావు? ఎప్పుడైనా కన్నయ్య గురించి కొంచెమైనా ఆలోచించావా? వాడిలా కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. దేవుడా, వాడికి ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.